ఇదిగో మాస్టర్, మేడం గారు, కొంచెం మేము చెప్పేది వినండి. పైనుంచి చూస్తే సరిహద్దులు కనిపించవు, కానీ క్రింద మనుషులు గీతలు గీసుకుని చస్తున్నారు. వాళ్ళు గీసుకున్న గీతలకే బానిసలై ఆ గీతల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మేము రాజ్యం కోసం పోరాడతాం, కానీ మనుషులు అహంకారం కోసం యుద్ధాలు చేస్తారు. గెలిచినా ఓడిపోయినా చివరికి నష్టమే మిగులుతుంది. భూమి అందరికీ సరిపోతుంది, కానీ మనుషుల దాహానికి మాత్రం ఎప్పుడూ సరిపోదు. ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తూ వాళ్ళు తామే తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. బాంబులు పడితే వాళ్ళ ఇళ్లు కూలిపోతాయి, మాకు ఆకాశమే కూలిపోతుంది. మనుషుల యుద్ధం వాళ్ళకే కాదు, ప్రకృతికి శిక్షలా మారుతోంది. మేము మనుషుల్లా పుడితే బాగుండు అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తే మళ్ళీ జంతువులుగా ఉండటం మంచిదనిపిస్తుంది. ఎందుకంటే మేము కనీసం కారణం లేకుండా చంపాం. అక్కడికి యుద్ధం గెలిచిన వాళ్ళు ఉంటారేమో, కానీ శాంతిని కోల్పోయిన ప్రపంచమే మిగులుతుంది.